యుక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఏ క్షణాన్నైనా రాజధాని కీవ్ సిటీని రష్యా బలగాలు స్వాధీనం చేసుకోనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కీవ్ దగ్గరలోని ఎయిర్ స్ట్రిప్ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది చనిపోయారు. దాడుల్లో సైనికులు, ప్రజలు మరణించినట్లుగా యుక్రెయిన్ ప్రకటించింది. వందలాది మంది గాయపడినట్లు తెలిపింది. యుక్రెయిన్పై సైనిక చర్య పేరుతో రష్యా దాడులకు తెగబడింది. యుక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటికీ 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. మొత్తం రష్యా 203 దాడులు చేసింది. తొలి రోజు 13 నగరాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. కార్కివ్, ఒడెసా, లుహాన్స్, సుమీ నగరాలపై రష్యా దాడులు చేసింది. బెలారస్ వైపు నుంచి రష్యా బలగాలు యుక్రెయిన్లోకి ప్రవేశించాయి. యుక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాల్లోకి చొరబడ్డాయి. యుక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది రష్యా. నేటో దేశాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటో దళాలు కూడా సాయం చేసేందుకు ముందుకు రావటం లేదు, నేటోలో సభ్యత్వం ఇవ్వటానికి ఎవరు ముందుకొచ్చారని ప్రశ్నించారు. రష్యాపై పోరాటంలో ఒంటరయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో నిరసనలు పెళ్లిబిక్కే. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ప్రజలు ఆందోళనకు దిగారు. ఇది ప్రస్తుతం యుక్రెయిన్లోని పరిస్థితి. మొత్తం డే 1 వార్పై మా ఇన్పుట్ రేటర్ ఇస్మాయిల్ అడిగి మరిన్ని ఇన్పుట్స్ తీసుకుందాం. ఇస్మాయిల్, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నాం, ఇక్కడ వ్లాదిమిర్ జెలెన్స్కీ వాయిస్లో, అంటే ఆయన వాయిస్లో తేడా అయితే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ డు యు సే ఇస్మాయిల్? అంటే ఎవరు ముందుకొచ్చారు నేటో అభ్యర్థిత్వం కోసం? మీరా, మేమా? ఈరోజు మమ్మల్ని ఒంటరి చేశారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇకపోతే యుక్రెయిన్పై రష్యా దాడికి తీవ్రత ఎంతగా ఉంది డే 1లో? అలాగే యుక్రెయిన్ ప్రతిఘటన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నిన్న ఉదయం దాదాపు 24 గంటల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల తర్వాత రష్యా దాడి ప్రారంభమైంది. నిన్నటి నుంచి మనం చేస్తున్నాం. దీనిలో 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఏదైతే ఉక్రెయిన్కు ఉత్తరాన ఉన్నటువంటి బెలారూస్, అదేవిధంగా కింద ఉన్నటువంటి క్రిమియా, ఈ 2 ప్రాంతాల నుంచి క్షిపణి దాడులు నిన్న ప్రారంభమయ్యాయి. క్షిపణి దాడులు టార్గెటెడ్గా ఉన్నటువంటి 71 స్ట్రాటజిక్ ఆర్మీ పొజిషన్స్ పైన ఫస్ట్ రష్యా దాడి చేసింది. ఆ తర్వాత తను ఇప్పటికే పూర్తిగా 3 వైపుల నుంచి మోహరించి ఉంచినటువంటి ట్యాంకులు, అదేవిధంగా యుద్ధ వాహనాలను పూర్తిగా యుక్రెయిన్లోకి రష్యా పంపడం జరిగింది. నిన్నటి నుంచి వాళ్ళు పూర్తిగా ఒక్కొక్క నగరం వైపు వస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే కీలకమైనటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే కొంత రష్యాకు అక్కడ బేస్ సపోర్ట్ ఉందో అక్కడ నుంచి ఎంటర్ అయ్యాయి. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మనం చూసాం, ఒక యుద్ధ విమానం కీవ్, అంటే యుక్రెయిన్ రాజధాని కీవ్ ఆకాశ గగనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యుక్రెయిన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని పూర్తిగా పడగొట్టినటువంటి దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి మీడియాలో చూస్తున్నాం. అంటే వాళ్ళు డైరెక్ట్ క్యాపిటల్ వరకు వచ్చారు. క్యాపిటల్ దగ్గర ఉన్నటువంటి సిటీస్ని కూడా ఆక్రమిస్తున్నారు. రష్యన్ హెలికాప్టర్స్ దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కీవ్కు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగరాల్లో ఉదయం నుంచి కనిపిస్తున్నాయని చెప్తున్నారు. నిన్న రాత్రి ఒక విధంగా అమెరికా హెచ్చరికలు, లేకుంటే ఇంకొన్ని శాంక్షన్స్ చేసిన తర్వాత కూడా, కొన్ని ఆంక్షలు పెట్టిన తర్వాత కూడా ఇంకా రష్యాకు సంబంధించినటువంటి అగ్రెషన్ కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటి ఏదైతే దీన్ని ఒక స్పెసిఫిక్ మిలిటరీ ఆపరేషన్ అన్నారో అది ఇంకా అగ్రెసివ్గా కొనసాగుతుంది. ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ లెవెల్లో కొనసాగుతోంది. ఇప్పటికే 150 మంది వరకు చనిపోయారు అనేటువంటిది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధికారికంగా ఉక్రెయిన్ వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. దాంట్లో సైనికులు ఉన్నారు, సివిలియన్స్ కూడా ఉన్నారు. నిన్న రష్యా మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు కూడా మేము ప్రిసైజ్గా, మా దగ్గర చాలా టెక్నికల్గా మేము చాలా స్ట్రాంగ్, ప్రిసైజ్గా ఆర్మీకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ పాయింట్స్ మీదే దాడి చేస్తామని చెప్పారు. కానీ చాలా సివిలియన్స్ ఉన్నటువంటి, అంటే సాధారణ పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మిసైల్స్, అదేవిధంగా యుద్ధ విమానాలతో దాడులు జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా నిన్నటి నుంచి వస్తుంది. ఇప్పటికీ 150 మంది వరకు చనిపోయారు. ఇందులో సైనికులు, ఉక్రెయిన్ పౌరులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడే యుక్రెయిన్ ఒక ప్రకటన చేసింది, మేము 700 మంది రష్యన్ సైనికులను చంపేశామని. బట్ దీన్ని ఎక్కడ మనం కన్ఫర్మ్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే యుక్రెయిన్ అనేటువంటిది తనకున్నటువంటి మిలిటరీ, లేకుంటే తనకున్నటువంటి ఆయుధ సంపత్తితో రష్యాను ఎక్కడ కూడా ఎదుర్కొనేటువంటి స్థితిలో కనబడట్లేదు. రష్యా ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడినటువంటి మన స్పీచ్ను కూడా చూసాము. విదేశాలు, ముఖ్యంగా అమెరికా కావచ్చు, లేకుంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలు ఎయిర్ సపోర్ట్ ఇస్తే, లేకుంటే ఆన్ ఫుట్ మిలిటరీ అక్కడికి వస్తే కానీ రష్యాను వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ లేదు అనేది అర్థమవుతుంది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల సివిలియన్ ప్రాంతాల్లో రష్యాకు సంబంధించినటువంటి మిసైల్స్ వచ్చి పడుతున్నాయి. క్రూయిజ్ మిసైల్స్, అదేవిధంగా బాలిస్టిక్ మిసైల్స్తో కంటిన్యూ
కంటిన్యూగా దాడి జరుగుతోంది. చాలామంది ఇప్పటికే రష్యాతో ఆనుకొని ఉన్నటువంటి యుక్రెయిన్ రష్యా బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే తూర్పు ప్రాంతం ఉందో దాన్ని వదిలి పశ్చిమ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన బార్డర్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు ఒక అల్టిమేటం జారీ చేశారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరు కూడా దేశాన్ని విడిచి వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షలు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లల్ని పంపించవచ్చు, కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి, చివరి వరకు పోరాడాలి అనేటువంటిది ఇది ఇప్పటికే మార్షల్లా విధించారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా పూర్తిగా మనం చూసుకుంటే గన్ బ్యాటిల్ అనేటువంటిది, అంటే ల్యాండ్ మీద భూమి మీద గన్ బ్యాటిల్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పటికే విమానాలతో అదేవిధంగా క్షిపణులతో దాడులు అయితే కొనసాగుతున్నాయి. రష్యన్ సైనికులతో డైరెక్ట్గా యుక్రెయిన్ సైనికులు పోరాడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇంకా రాలేదు. ఆ స్థాయిలో యుద్ధం జరుగుతుందా? ఈరోజు G7కు సంబంధించినటువంటి దేశాల మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత ఏదైనా ఒక ఆర్బిట్రసీ కోసం, చర్చల కోసం ఏదైనా ఒక కొత్త ప్రయత్నం జరుగుతుందా, లేకుంటే డైరెక్ట్గా యుక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా మిలిటరీని పంపడానికి పక్కనే చెప్పండి ఇస్మాయిల్. మీరు చెప్తున్న దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు యుక్రెయిన్లో ప్రజల స్థితిగతులు, అంటే నిన్నటి నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడాము. వాళ్ళు చెప్పింది కూడా సివిలియన్స్ మీద అటాక్ చేసే పరిస్థితి ఉండదు, సైబర్ అటాక్స్ అలాగే ఒక కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే దాడి జరుగుతుంది అనేది చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మీరు నిన్న చెప్పినట్టుగా ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో వార్ జరిగే పరిస్థితులు ఉండవు, అది సివిలియన్స్ పైన కూడా దాడులకి దారి తీస్తాయి అనేది మీరు చెప్పినట్టుగా 137 మంది ఈరోజు మిలిటరీ అలాగే సివిలియన్స్ కూడా చనిపోయిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్ స్వరంలో మార్పు ఏదన్నా గమనిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అలాగే అమెరికా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు రష్యాని ఆపగలవు? ఇప్పుడున్న అగ్రెసివ్ మోడ్లో రష్యా వెనక్కి తగ్గే పరిస్థితి ఏదైనా కనిపిస్తోందా? వాట్ యు సే? ఈ రెండు విషయాలు చూసుకుంటే, మీ ఫస్ట్ పోర్షన్ ఆఫ్ యువర్ క్వశ్చన్ చూసుకుంటే, చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఏ యుద్ధం జరిగినా ఫస్ట్ సఫర్ అయ్యేటువంటిది చిన్నపిల్లలు. మనం అక్కడ నుంచి వచ్చేటువంటి కొన్ని దృశ్యాలను కూడా చూస్తున్నాం. చిన్నపిల్లలు తమ తండ్రిని వదిలి కొన్ని దూర ప్రాంతాలకు పోతున్నటువంటి సిచ్యుయేషన్, పక్క ఇంటి దగ్గర బాంబు పేలినప్పుడు వాళ్ళు భయపడేటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితకాలం ఉండేటువంటి దృశ్యాలు. పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నారు. చెర్నోబిల్ లాంటి ఏదైతే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గతంలో ఫెయిల్ అయిందో దాన్ని ఇప్పటికే పూర్తిగా రష్యన్ సైనికులు చుట్టుముట్టారు. చాలా పవర్ ప్లాంట్స్ దెబ్బతీశారు. కరెంట్ అక్కడ లేదు. తెలుగు విద్యార్థులతో నిన్న నుంచి మనం మాట్లాడుతున్నాం. చాలా మందితో ఈరోజు కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది సార్, బ్యాటరీస్ లేవు మా దగ్గర అనేటువంటి మాట చెప్తున్నారు. పవర్ని పూర్తిగా షట్ డౌన్ చేసేటువంటి ఒక టాక్టికల్ సిచ్యువేషన్లో రష్యా ఉంది. పవర్ షట్ డౌన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఆగిపోతుంది. అన్ని విధాలుగా ఒక విధంగా ప్రెషర్ పెట్టి పూర్తిగా యుక్రెయిన్ లొంగ తీసుకోవాలి అనేటువంటి స్ట్రాటజీ కనిపిస్తుంది. దీంతో అక్కడ వాటర్ సప్లై చాలా ఇబ్బందిగా ఉంది. పవర్ సప్లైని పూర్తిగా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. చాలా చోట్ల నెట్వర్క్ లేదు. ఒక విధంగా చూడాలంటే డిజిటల్ వార్ కూడా జరుగుతోంది. సైబర్ వార్ చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి డేటాను పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది రష్యా. చాలా రోజుల నుంచి ఇది ఒక ప్లాన్గా జరుగుతున్నటువంటి వార్. ఇది కేవలం సడన్గా నిన్న రష్యా చేసినటువంటి దాడి కాదు. 2-3 నెలల నుంచి పూర్తిగా యుక్రెయిన్ చుట్టుముట్టారు. ఆ తర్వాత అక్కడ కొన్ని బెలారస్తో కలిసి రష్యాకు సంబంధించినటువంటి సైనికులు ఒక సైనిక విన్యాసాలు చేశారు. ఇప్పుడు ఈ దాడి చేస్తున్నారు. అంటే ఎక్కడ దాడి చేయాలి, ఏ విధంగా మొత్తం యుక్రెయిన్ లొంగ తీసుకోవాలనే ఒక కంప్లీట్ ప్లాన్ అనేటువంటిది రష్యా దగ్గర ఉంది. దాని ప్రకారం నడుస్తున్నారు. ఈ ఫేజ్ తర్వాత డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సైనికులతో డైరెక్ట్గా ముఖాముఖి రష్యా దళాలు పోరాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని తర్వాత చాలా వరకు ఎక్కడైతే అధికారులు ఉన్నారో, ఎక్కడైతే మిలిటరీ లొకేషన్స్ నివాసాల్లో ఉన్నాయో వాటి మధ్య దాడి జరుగుతుంది. అప్పుడు పెద్ద ఎత్తున మానవ నష్టం జరిగేటువంటి ఉంది, హ్యూమన్ లాస్ జరిగేటువంటి పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ఒక ప్రమాదం అయితే అక్కడ ఉంది. దీన్ని అడ్డుకోవాలనేటువంటిది ఇంటర్నేషనల్ ఫ్రెటర్నిటీ ఆలోచిస్తుంది. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ మేము మరికొన్ని శాంక్షన్స్ చేస్తున్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రష్యన్ బ్యాంకులను విదేశాల్లో ఉన్నటువంటి ఫండ్స్, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పూర్తి ఫండ్స్ను ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ మొత్తం ఫండ్స్ విలువ కేవలం రష్యాకు సంబంధించిన 3 బ్యాంకులకు సంబంధించిన ఫండ్స్ విలువ $1 ట్రిలియన్ ఉంది అనేటువంటిది నిన్న అమెరికా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. అంటే పెద్ద ఎత్తున వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించి ఫైనాన్షియల్ అసెట్స్ మీద దెబ్బ కొట్టడం ద్వారా ఏ విధంగా ఈ వార్ను, ఈ యుద్ధాన్ని రష్యా ఏదైతే ఫండ్ చేస్తుందో, రష్యా దీన్ని బడ్జెటింగ్ చేస్తుందో దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏకంగా మేము ఇచ్చినటువంటి ఆంక్షల ద్వారా ఇప్పుడు రష్యా లొంగిపోయేటువంటి సిచ్యువేషన్ లేదు. మేము దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ రష్యన్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా పుతిన్ ఆ దేశాన్ని ఒక వెనక్కి తీసుకెళ్తున్నారు, నష్టాల వైపు తీసుకెళ్తున్నారు అనేటువంటి అర్థం చేయించేటువంటి ప్రయత్నంలో ఈ ఆంక్షలు పెడుతున్నామని చెప్పారు. ఈరోజు G7 దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. మరికొన్ని ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు తమ దేశాలకు సంబంధించినటువంటి లా మేకర్స్ కావచ్చు, లేకుంటే ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు రష్యాకు వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టారు. ఓవరాల్గా ఇవి ఆంక్షలు పుతిన్ని ఇప్పుడు ఆపేటువంటి సిచ్యువేషన్లో లేవు. కానీ రష్యాకు సంబంధించి ఒక పెద్ద చర్చ, గత 30 ఏళ్లలో పుతిన్ బలపడడానికి పుతిన్తో పాటు ఉన్నటువంటి 30 మంది బలమైనటువంటి ఆర్థికవేత్తలు, 30 బలమంది వ్యాపారవేత్తలు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న బ్రిటన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ
ప్రధానంగా బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ ముగ్గురు ఎక్కడైతే లండన్లో పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారో రష్యాకు సంబంధించి వాళ్ళ అసెట్స్ను వాళ్ళ కార్యకలాపాలను మేము ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పారు. ఒక విధంగా ఆర్థికంగా రష్యాను పూర్తిగా కట్టడి చేయడం ద్వారా ఈ వార్ను ఫండింగ్ చేయలేని సిచ్యువేషన్లోకి పూర్తిగా పుతిన్ నెట్టివేయాలి, తద్వారా అతను కొంత అగ్రెషన్ తగ్గేటువంటి విధంగా స్ట్రాటజీ చేయాలి అనేటువంటిది ఒక దౌత్యపరమైనటువంటి ఫైట్ మాత్రం యూరోపియన్ కంట్రీస్ నుంచి అమెరికా నుంచి జరుగుతుంది. కానీ డైరెక్ట్గా యుక్రెయిన్కి సైన్యాన్ని పంపేటువంటి ధైర్యం అటు అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ, ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి పోలాండ్లో 9,000 మంది నాటో దళాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆర్డర్స్ వస్తే వెళ్ళడానికి. కానీ నాటో ఇప్పుడు ఆర్డర్ చేసేటువంటి సిచ్యువేషన్లో లేదు. ఇటువంటి అగ్రెషన్లో అక్కడికి వెళ్తే డెఫినెట్గా 150,000 మంది ఇప్పటికే యుక్రెయిన్లోకి రష్యన్ దళాలు వచ్చేసాయి. అవి పూర్తిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం వైపు తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే రష్యాకు సంబంధించినటువంటి పెట్రోలియం ఉత్పత్తులు పెద్ద ఎత్తున పెట్రోలియం పెద్ద ఎత్తున యూరోపియన్ కంట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి. జర్మనీ కావచ్చు, లేకుంటే ఇంగ్లాండ్ కావచ్చు, పూర్తిగా అక్కడ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ పైన, అదేవిధంగా కిరోసిన్ పైన, గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వార్ రావడం ద్వారా ఇది ఒకవైపు కరోనాకు సంబంధించినటువంటి మొత్తం రెస్ట్రిక్షన్ ఉంది. ఈ వార్ సిచ్యువేషన్లో అన్ని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేటువంటి ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా ప్లాన్డ్గా జాగ్రత్తగా విదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అమెరికా అడుగులు వేస్తుందని చెప్పాలి. రైట్, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రష్యా తను అనుకున్నది సాధించడానికి ఎంతో దూరంలో లేదు అనుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ఒకవేళ నేటో సంయుక్త దళాలు కానీ అవ్వచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కూడా ఈపాటికే ఒక వార్లో యుక్రెయిన్కి సహాయం అందించాలి అంటే కనుక ఆ రకమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేది. కానీ అలాంటిది ఏమీ కనబడట్లేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ కూడా మేము ఒంటరి అయ్యామని మాట్లాడుతున్న నేపథ్యంలో ఏం ఆశించవచ్చు, ఏం జరుగుతుందని ఊహించవచ్చు? మరోవైపు మొత్తం కారు చీకట్లు కమ్ముకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక టెక్నికల్గా కూడా మొత్తం టాక్టికల్గా పవర్ని కూడా ఆపేసినట్లయితే కనుక నిజంగా ఇది ఒక కంప్లీట్ వార్ జోన్గా రూపాంతరం చెందే అవకాశం కూడా కనిపిస్తోంది. సో మరోవైపు అమెరికా చెప్తోంది మేము టెక్నాలజీ పరంగా రష్యాని అడ్డుకుంటాం, ఏదైతే ఎయిర్ స్పేస్ టెక్నాలజీ ఉందో దాన్ని మేము ధ్వంసం చేస్తామంటూ మాట్లాడే మాటలు. సో వీటన్నిటిలో ఏమాత్రం ప్రాక్టికాలిటీ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? బట్ డెఫినెట్గా ఇక్కడ ఒక సిచ్యువేషన్ని మనం చూడాలి. ఎందుకు యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ చేసినప్పుడు రష్యా పొరుగునున్నటువంటి యుక్రెయిన్లోకి నాటో దళాలను తీసుకురాలి, దాన్ని నాటో సభ్య దేశం చేయాలి అనేటువంటిది అమెరికా ఆలోచన. సాధారణంగా దాన్ని అటు ఫ్రాన్స్ కావచ్చు, లేకుంటే ఇంగ్లాండ్ కావచ్చు, ఇవన్నీ అంత పెద్దగా సమర్థించలేదు. ఈవెన్ నాటో సమావేశంలో కూడా అవి మేము వ్యతిరేకిస్తామనేటువంటి మాటను పబ్లిక్గా చెప్తూ వచ్చాయి. ఒకవేళ రష్యా సరిహద్దులోకి నాటో దళాలు వచ్చి కూర్చుంటే అది రష్యాకు ప్రమాదం అనేటువంటి ఒక పర్సెప్షన్ ఉంది. దాన్ని పుతిన్ చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారు. మాకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించి గతంలో చాలా సార్లు అటు అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ మాకు మాట ఇచ్చాయి. దాదాపు 1990 నుంచి 1999 వరకు నేను విశ్లేషకులు ధనేశ్వర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన టాటాతో సహా చెప్పారు, 7 సార్లు జరిగినటువంటి సమావేశాల్లో మాట ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్నటువంటి సరిహద్దు దేశాల్లో ఎవరికి నాటో సభ్యత్వం ఇవ్వని. దాన్ని పూర్తిగా విభేదిస్తూ ఈరోజు నాటో సభ్యత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆరోపణ. కాబట్టి నాటో సైన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తే డైరెక్ట్ అది రష్యన్ మీద యుద్ధం ప్రకటించినట్లే. కాబట్టి అమెరికా సైన్యం యుక్రెయిన్ వేదికగా రష్యా మీద యుద్ధం ప్రకటించినట్లు అవుతుంది. అటువంటి సమయంలో మొత్తం ఆర్సెనల్తో, తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయుధ సంపత్తితో రష్యా పూర్తిగా యుక్రెయిన్ మీద తెగబడేటువంటి ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రష్యా ఒప్పుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. 1991తో యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిన తర్వాత రష్యా ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు దాని దగ్గర దాదాపు $600 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది, దాని దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. ఒక విధంగా దానికి చైనా సపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఏషియాలో అదేవిధంగా యూరోప్లో అది బలపడడానికి, విస్తరించడానికి వ్యాపార ప్రణాళికలు చేస్తోంది. ఒక విధంగా డాలర్కు ప్రత్యామ్నాయం రూబెల్ను అది చాలా కంట్రీస్తో మారకంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఒకవైపు ఆర్థికంగా ఎదగడానికి, ఒకవైపు ఏషియా అండ్ యూరోప్లో ఒక పెద్ద కంట్రీగా తన పోయినటువంటి గత కీర్తిని సాధించుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. ఈ టైంలో యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే అమెరికా కావచ్చు, తమ సైన్యాలను యుక్రెయిన్లో పెడితే దాన్ని బూడిద చేయడానికి పుతిన్ ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేయడు. ఆ భయం ఉంది. కాబట్టి సైన్యాన్ని పంపించేటువంటి అవకాశం లేదు. శాంక్షన్స్ ద్వారా ఒత్తిడి చేసి దీన్ని ఒక విధంగా మేము పెద్దరికం చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వీళ్ళంత వరకు రష్యాను ఒక పుతిన్ను ఒక భూతంగా, లేకుంటే వాళ్ళ యుద్ధ పిపాసను ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసేటువంటి దాంట్లో మాత్రమే ఈ దేశాలు కనిపిస్తున్నాయి. బట్ సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుంది అనేటువంటి దీంతో మనం చూడాల్సి ఉంటుంది. హరి.